ఎన్నికల అధికారులతో. సుప్రీంకోర్టు 2 కీలకమైన హెచ్చరికలు చేసింది. సెప్టెంబర్ 30న మీరు ప్రచురించే జాబితాలో చట్టవిరుద్ధమైనది ఏదైనా జరిగి ఉంటే మొత్తంగా పక్కన పెట్టడానికి మేమేమీ ఖాతరు చేయము, మేమేమి వెనుకాడము. అలా చేసే అవకాశం చాలా ఉంది. రెండవది, బీహార్లో మేము చేసేటటువంటిది దేశవ్యాపితంగా కూడా మీరు తలపెట్టే దీనికి కూడా మేము పూర్తిగా ఉత్తర్వులు ఇస్తాము అనే హెచ్చరిక, 2 తీవ్ర హెచ్చరికలు చేశారు. మీరు జాగ్రత్తగా ఉండాలి తప్ప ఆధార విషయంలో కూడా మీరు ఎందుకు ఊగిసలాడారో మీకు తెలియదు, మేము చెప్పాము అని ఇవన్నీ చెప్పారు. మీరు గమనిస్తే నిన్న వక్ఫ్ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన 5 స్టేలు ఇచ్చింది, 5 అంశాల మీద. అందులో ఒక అంశాన్ని ఆర్బిటరీగా నిరంకుశంగా ఉంది అన్న కామెంట్ కూడా సుప్రీంకోర్టు చేసింది. కాబట్టి బై అండ్ లార్జ్ సుప్రీంకోర్టు చాలా కీలకమైన ఉత్తర్వు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. అదే కనుక జరిగితే సరుకు సంబంధించి ఎన్నికల సంఘం తీరు బాగాలేదని సుప్రీంకోర్టు చెప్తే తప్పకుండా ప్రతిపక్షాలుగా చాలా ఊపు వచ్చే అవకాశం. ఓట్ చోర్ అని రాహుల్ గాంధీ చేసిన ఉద్యమం కానీ ఇవన్నీ మనం గమనిస్తే కనుక